దురంధర్ లాంటి వ్యవస్థల ద్వారా 38 మందిని లేపేసింది ఇజ్రాయెల్. అదేంటి వేల మందిని చంపుంటది కదా! హమాస్ వాళ్ళని, హెజ్బుల్లా అంటే అది గాదు. అక్టోబర్ 7 దాడులు చేసినటువంటి వాళ్ళని మొత్తం గుర్తించింది. అందులో కీలకమైనటువంటి వాళ్ళు ఎవరైతే స్వయంగా కాల్చిన వాళ్ళు, స్వయంగా రేపులు చేసిన వాళ్ళు, స్వయంగా హింస పెట్టినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ అనుపానులు కనుక్కొని ప్రపంచంలో ఏ మూలన్నా పట్టుకుని వేటాడటానికి ఇజ్రాయెల్ అక్టోబర్ 7 తర్వాత ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ యూనిట్టే ఇప్పటిదాకా ఎలిమినేషన్ యాక్టివిటీ చేస్తుంది. విజువల్ కూడా పక్కా ఎవిడెన్స్ అనమాట. వీడియో ఇందులో ఇదిగో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసినోడు ఆడి ఫేస్లు, ఆ మొహాలకు మాస్కులు వేసుకుని, ఇదిగో వాడిని ఆ తర్వాత చంపినటువంటి విజువల్స్, దేంతో పేల్చారా తగలబెట్టారా, ఇది అక్కడ ఇస్తున్న రిపోర్ట్. అంటే పక్కా ఎవిడెన్స్, ఎవరినో చంపేసి వీడే అని చెప్పడం కాదు, పక్కా ఎవిడెన్స్తో ప్రపంచానికి చూపెడుతున్నారు. అంటే వాళ్ళ టీం శక్తి ఎంత అంటే ప్రపంచంలో ఏ మూలున్నా సరే ఇజ్రాయెల్ జోలికి వచ్చినోడు బతకడు అన్న సంకేతాన్ని ఇవ్వగలుగుతున్నారు.